స్వామి ఇక్కడ చూడాలి. సివిల్ అంతా అవుతారా? అన్నస్వామి రానన్న స్వామి వీడియో తీస్తుంది. యేసుదాసుని జేసుదాసుగా మార్చుకున్నారు. మనకన్నా ఎక్కువ సార్లు మాలేశారు, మనకన్నా ఎక్కువ సార్లు శబరిమల వెళ్ళారు. ఇప్పుడు చెప్పట్టుకోవడం కదా మనం అండి అలాంటి మహానుభావులు. ఒక క్రిస్టియన్గా పుట్టి అయ్యప్ప స్వామి వారి కోసం మాల వేసుకుని ఇన్ని వేల పాటలు పడిన యేసుదాస్ గారికి మనం ఎంత గౌరవించాలండి స్వామి. అలాంటి పాటలు తెలియకపోతే మనం ఎంత దౌర్భాగ్యం అండి స్వామి. అందు గురించి మనం మాల వేసుకుంటున్నాం, 40 రోజులు అయ్యప్ప స్వామి వారి దీక్ష చేస్తున్నాం, శబరికొండకి వెళ్తున్నాం, వస్తున్నాం. అంతే, అయ్యప్పకే మనకి సంబంధం లేదు. అక్కడితో కట్టం. ఈ మాల కూడా ఎక్కడ తీసేస్తున్నాం అండి? పంబలో తీసి అక్కడ పడేస్తున్నాం. చాలా మంది చూస్తున్నాం, దాని మీద రకరకాల ఆయన మనం చూస్తున్నాం. అక్కడ తీసి పడేస్తున్నారు మాలు పంబలోనే. దాని మీద ఇది వెళ్ళి వాళ్ళు తొక్కేవాళ్ళు, తోసేవాళ్ళు. ఏమండి మన నిన్నటిదాకా అరే ఓరే యారా బామ్మ కన్నా వాళ్ళు నా కొడకని పట్టుకున్న వాళ్ళు నిన్ను ఒక్కసారి ఇది మెల్లో పడగానే స్వామి అని 2 కాళ్ళు దండం పెడతారు. మనకన్నా పెద్దవాళ్ళు వయసులో మనకన్నా 60 సంవత్సరాలు 70 సంవత్సరాల రోజులు మన కాళ్ళు దండ పెడతారు. దీనివల్ల అండి ఈ మేళ మన మెడలో ఉన్నంతసేపే, ఈ నల్లబడ్డ మన ఒంటి మీద ఉన్నంతసేపే, మనకి గౌరవించిన, మనకి కాళ్ళు దండం పెట్టిన ఈ మాల తీసిన మరుక్షణం మళ్ళీ యథా రాజా తదా ప్రజ. అందు గురించి ఎవరో కూడా ఇంత పవిత్రమైన మాలని పావన 18 మెట్లు ఎక్కించిన ఈ మాలను మనం ఎక్కడ ఏం చేస్తున్నాం అండి? ఎక్కడెక్కడో పడేస్తున్నాం, ఈ చెట్ల మీద పడేస్తున్నాం. అది ఎప్పుడు చాలా తప్పు అండి స్వామి. మీరు ఎక్కడ మాలేసుకున్నారో
తిరిగి వచ్చి మళ్ళీ మీ ఊళ్ళోనే మాల తీయాలి. మీ ఏదైతే గురుస్వామి వేస్తారో ఆ గురుస్వామి మాల తీయాలి. ఒకవేళ గురుస్వామి గారు అందుబాటులో లేకపోతే మన కన్నతల్లి తీయాలి. తెలుసు మనందరికీ. కానీ అది తెలుసు, కానీ తెలియక చేసే తప్పు, అది పొరపాటు. తెలియక చేసింది పొరపాటు, తెలియ చేసింది తప్పు. పొరపాటును సరిదిద్దుకోవచ్చు, తప్పును సరిదిద్దుకోలేమండి. ఎందుకంటే మనం తెలియచేస్తున్నాం తప్పు. దయచేసి నేను నా మాట్లాడిన కొంచెం ఎవరైనా ఒప్పించుంటే క్షమించండి. 48 రోజులు దీక్ష చేయండి. మీరు ఎక్కడైతే మాల వేస్తున్నారో తిరిగి అక్కడికి వచ్చి మాల విరమణ చేయండి. దయచేసి నా మాట ఎవరు చెవులకన్నా వెళితే మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టండి, లేకపోతే కొట్టండి. తర్వాత విషయం ఏంటంటే